అవసరం కొంచెమే, ప్రయోజనం ఘనం. సూక్ష్మ పోషకాల గురించైతే ఇలాగే చెప్పుకోవాలి. తక్కువ మొత్తంలోనే అవసరమైన ఇవి మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. శారీరకంగానే కాదు, మానసికంగానూ ఆరోగ్యంగా చురుగ్గా ఉండటానికి తోడ్పడతాయి. అదృశ్య ఆకలి, అదే అండి హిడెన్ హంగర్ గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో ఆహారం ద్వారా తగిన సూక్ష్మ పోషకాలను తీసుకోవటం లేదని కొన్ని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అన్ని వయసుల వారిలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తూ ఉండటం గమనార్హం. కాబట్టి సూక్ష్మ పోషకాల గొప్పతనాన్ని గురించి, వాటిని పొందేందుకు ప్రయత్నం చేయటం మనందరి కర్తవ్యం. శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు వంటి స్థూల పోషకాలతో పాటు విటమిన్లు, ఖనిజాల వంటి సూక్ష్మ పోషకాలు అవసరమే. వీటి లోపం అరుదని చాలామంది భావిస్తూ ఉంటారు, కానీ తరచూ చూసేదే. కాకపోతే ఇవి లోపించినా చాలాసార్లు బయటికేమీ తెలియదు. కొన్ని విటమిన్లు, ఖనిజాలు ఉండాల్సినంత లేకపోయినా పైకి లక్షణాలేవీ కనిపించవు. అందుకే దీన్ని అదృశ్య ఆకలి అంటారు, హిడెన్ హంగర్. సూక్ష్మ పోషకాల లోపం అన్నిసార్లు జబ్బుల రూపంలో బయటపడాలనేమీ లేదు, అలాగని ఏమీ కాదు అనుకోవటానికి కూడా లేదు. పైకి బాగానే ఉన్నా లోపల ఆరోగ్యం దెబ్బతింటూ వస్తుంది. ఎప్పుడూ అలసటగా, నిస్సత్తువుగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళితే జబ్బేమీ లేదంటున్నారని కొందరు వాపోవటం తెలిసిందే. దీనికి కారణం చాలా వరకు సూక్ష్మ పోషకాల లోపమే. దీని లక్షణాలు అంత స్పష్టంగా ఉండకపోవటం, ఇతరితర జబ్బుల లక్షణాలను పోలి ఉండటం వల్ల గుర్తించటం కష్టమేనని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంగా పోషకాల లోపం కొనసాగుతూ వస్తూ ఉంటే మధుమేహం, అధిక రక్తపోటు, ఎముకలు గుల్లబారటం, ఉబ్బసం, కృంగుబాటు, నాడీ సమస్యలు, గుండె జబ్బులు, గ్రంథుల సమస్యలు వంటివి దాడి చేసే ప్రమాదం ఉంది. మన దేశంలో 80% కన్నా ఎక్కువ మందిలో కాల్షియం, విటమిన్ ఏ, B12, ఫోలేట్ లోపం ఉందని అంచనా. జింక్ లోపము తక్కువేమీ కాదు. సుమారు 20% మంది దీంతో సతమతమవుతున్నారు. దాదాపు 50 నుంచి 60% మందిలో హిమోగ్లోబిన్ తగినంత ఉండటం లేదు. దీంతో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. వీరు జబ్బుల బారిన పడినప్పుడు, పెద్ద శస్త్రచికిత్సలు అవసరమైనప్పుడు కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుంది. సూక్ష్మ పోషకాల లోపం రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఆహార పరిమాణం, ఆహార పద్ధతులు, వండే విధానం, నిల్వ పద్ధతులు వంటివన్నీ దీనిపై ప్రభావం చూపుతాయి. ఎక్కువసేపు వండటం, బాగా వేయించడం, ఎక్కువ రోజులు నిల్వ ఉంచటం, పొట్టు తీసేయటం వంటి వాటితో దాదాపు 40% సూక్ష్మ పోషకాలు తగ్గే ప్రమాదం ఉంది. శాకాహారంతో విటమిన్ B12, ఖనిజాలు అంతగా లభించకపోవచ్చు. బరువు తగ్గాలి అనుకునేవారు తగినంత ఆహారం తినకపోవచ్చు. ఇవన్నీ సూక్ష్మ పోషకాల లోపానికి దారి తీసేవే. కాబట్టి అంతా బాగానే ఉంది, ఇబ్బందులేవీ లేవని అనుకోకుండా ఆహారంతో వీటిని తగినంత లభించేలా చూసుకోవాలి. సూక్ష్మ పోషకాలు మన శరీరానికి ఎంత అవసరమో తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో సూక్ష్మ పోషకాలు, వాటిల్లో కొన్ని వివరాలని మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.